హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు డ్రెస్ కటింగ్ మనకి పాత బ్లౌజ్ కొలతతోని డ్రెస్ కటింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో సింపుల్గా చూపించబోతున్నాను. చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఒక పాత నార్మల్ డ్రెస్తోనే ఈ కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఈ డ్రెస్ని 4 మడతలు వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 1 2 3 4 మడతలు వచ్చే విధంగా ఫస్ట్ నేను నీట్గా మడత చేసుకున్నాను. ఇక్కడ చూడండి, మనకి ఈ విధంగా వస్తుంది డ్రెస్ అనేది. దీనిని 4 మడతలు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి ఓపెన్స్ అనేవి ఇటు సైడ్ మనకి ఆపోజిట్ ఉండేటట్టు పెట్టుకోండి. ఓపెన్ ఉండేది ఇది మనకి వచ్చేసి ఫోల్డింగ్ చేసింది ఇటు సైడ్ మన సైడ్ ఉండేటట్టు పెట్టుకోండి కటింగ్ చేసేటప్పుడు. ఎప్పుడైతే మనం ఈ పాత డ్రెస్తోని ఈ కొలతతోనే ఇప్పుడు నేను మెజరింగ్ తీసుకొని ఎలా మెజరింగ్ తీసుకోవాలనేది చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ డ్రెస్ యొక్క పొడవు ఎంత ఉందో చూసుకోండి. ఇది నార్మల్గా అయితే నా సైజ్ వచ్చేసి నేను కొంచెం పొట్టిగా ఉంటాను కాబట్టి తక్కువనే ఉంటుంది పొడవు వచ్చేసి. నార్మల్గా మనకి మీ డ్రెస్ ఏ సైజు ఉంటుందో ఆ సైజు పొడవుని తీసుకుంటే సరిపోతుంది. ఈ డ్రెస్ని రివర్స్ తీసుకొని ఈ విధంగా మనం సమానంగా పెట్టుకోవాలి. కింద నుంచి ఈ విధంగా మడత చేసుకొని ఈ మనం ఆల్రెడీ మడత పెట్టుకున్న ఈ డ్రెస్ క్లాత్ పైన ఈ విధంగా సెట్ చేసుకోవాలి. పెట్టుకొని పైనుంచి మనకి షోల్డర్ ఏ విధంగా అయితే ఇక్కడ పెట్టుకుంటామో చివరికి దాకా ఈ షోల్డర్ కొలతతోని ఇక్కడ నుంచి ఈ చివరి దాకా ఈ విధంగా సెట్ చేసుకోవాలి పైన డ్రెస్ని. ఈ విధంగా మనం ఈ చివరి నుంచి కూడా సమానంగా పైన నుంచి కింది వరకు ఈ విధంగా సమానంగా ఉండేటట్టు పెట్టుకోండి. ఇప్పుడు మనం దీనిని ఏ విధంగా కొలుచుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర నుంచి పొడవు, ఇక్కడ మనకి 1/2 ఇంచ్ వచ్చేసి మనకి షోల్డర్ లోపల ఖర్చుకి వెళ్ళిపోతుంది. అది కూడా ఇప్పుడే తీసుకోవాలి. ఖర్చు కోసం అనేసి ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ మనకి ఇక్కడ నుంచి స్ట్రైట్గా కింద వరకు వచ్చేసి దీని పొడవు వచ్చేసి 33.5 ఉంది పొడవు. ఈ డ్రెస్ యొక్క పొడవు ఇంకొంచెం మనకి టాప్ యొక్క లెంత్ ఎక్కువ కావాలనుకోండి ఇంకొక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకొని 35.5 వస్తుంది. మనకి ఈ డ్రెస్ కింద ఫోల్డింగ్కి కొంచెం కుట్టు వేసుకుంటాం కదా, దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. మొత్తం కలిపి ఒక 36.5 తీసుకోండి. ఇది వచ్చేసి మనకి కరెక్ట్గా 36.5 ఉంది టాప్. కింద తీసుకున్న టాప్ వచ్చేసి ఇక్కడ మార్కింగ్ ఏం వేసుకోవట్లేదు, ఎందుకంటే ఈ టాప్ కరెక్ట్గా సైజ్ ఉంది కాబట్టి మనకి కింది దాకా కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఈ విధంగా నేను మీకు గుర్తుండడం కోసం పెట్టుకుంటున్నాను. ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ చెస్ట్ యొక్క లూజ్ చూసుకోండి. ఇక్కడ మనకి చంక దగ్గర నుంచి ఈ విధంగా తీసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇక్కడ ఈ చంక దగ్గర నుంచి ఈ విధంగా మనం తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి 10 ఇంచులు ఉంది. ఇక్కడ మనం 10 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇలా లైన్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత మనకి నడుము కొలత తీసుకోవాలి. నడుము కొలత ఇక్కడ చెస్ట్ దగ్గర అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ మనకి మధ్యలో కింద ఇది వచ్చేసి విప్పు, ఇది వచ్చేసి మధ్యలో నడుము దగ్గర ఎంత ఉందో ఈ విధంగా మనం పట్టుకొని చూసుకోవాలి. నడుము వచ్చేసి మనకి 9 ఇంచులు ఉంది. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, 9 ఇంచులు ఉంది. ఈ 9 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి ఇక్కడ. ఆ తర్వాత మనకి ఇక్కడ విప్పు దగ్గర తీసుకోవాలి. విప్పు లెంత్ ఎంత ఉందో సేమ్ దీనికి కూడా ఈ విధంగానే మనం ఇది ఎంత ఉందో చూసుకొని పట్టి తీసుకుంటే సరిపోతుంది. మనకి బ్లౌజ్ కటింగ్ కంటే డ్రెస్ కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. కుట్టడం కూడా ఎక్కువ టైం కూడా పడుతుంది. ఇది వచ్చేసి మనకి 10 ఇంచులు ఉంది. ఇది కూడా మనకి ఇక్కడ మనం 10 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ ఈ 3 మార్కింగ్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. ఈ 3 ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాక మనకి ఈ డ్రెస్ నార్మల్గా ఈ టాప్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి కొంచెం వెడల్పుగా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఇటు సైడ్ ఎక్స్ట్రా 1 ఇంచు లేదా 2 ఇంచులు పెంచుకోవచ్చు. నార్మల్గా ఇది ఈ టాప్ అయితే మనకి 10 ఇంచులు ఉండొచ్చు. ఇక్కడ మనకి 10 ఇంచులు ఉంది కాబట్టి ఇది కూడా మనకి 10 ఇంచులే ఉంది. ఇటు సైడ్ మనకి కొంచెం లోపలికి ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి ఒక 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. 10 ఇంచులు కాకుండా 12 ఇంచుల దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా కిందికి స్ట్రైట్గా. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఇది అయిపోయింది కదా. ఆ తర్వాత మనకి ఇక్కడ షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి. ఈ డ్రెస్ యొక్క షోల్డర్ వచ్చేసి మనకి 4 ఇంచులు ఉంది. అంటే ఇక్కడ మనకి గల్లా అనేది కొంచెం వెనకాల సైడ్ డీప్ లేదు, ముందుకు కూడా డీప్ లేదు. వెనకాల సైడ్ ఒక 2 ఇంచులు మాత్రమే ఉందనుకుంటాను, ఎందుకంటే మనకి నెక్ దగ్గర నుంచే ఉంటుంది. ఇది రౌండ్ నెక్ అనేది 4 ఇంచులు ఉంది. ఇక్కడ మనం షోల్డర్ వచ్చేసి ఒక 2.5 ఇంచులు తీసుకోవాలి. సేమ్ ఇదే కొలతతో తీసుకోవాలి అనుకుంటే అది కూడా ఎలా తీసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 2.5 ఇంచులు తీసుకుంటున్నాను నెక్ డీప్. ఆ తర్వాత మనకి షోల్డర్ వచ్చేసి 4 ఇంచులు ఉంది కదా మనకి ఖర్చుతో సహా కలిపి. ఆ 4 ఇంచులు కూడా నేను మెజరింగ్ తీసుకుంటున్నాను. మనకి ఇక్కడ 3 ఇంచులు కావాలంటే 3 ఇంచులు కూడా తీసుకోవచ్చు నెక్. ఇక్కడ 2.5 దగ్గర ఒక మార్కింగ్, అలాగే ఈ షోల్డర్ యొక్క పొడవు మధ్యలో షోల్డర్ యొక్క కొలత వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నాను.
ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కింద చంక డౌన్ అనేది తీసుకోవాలి. చంక డౌన్ తీసుకునేటప్పుడు మనం ఇక్కడ విప్పు దగ్గర ఒక చెస్ట్ యొక్క లూజ్ ఇక్కడ తీసుకున్నాం కదా, ఇక్కడ మనకి ఇలా ఈ డ్రెస్తోనైనా తీసుకోవచ్చు డైరెక్ట్గా, మనం టేప్తో కాకుండా. ఇక్కడ ఈ చివరి నుంచి ఈ విధంగా స్టిఫ్గా పట్టుకోండి. ఇక్కడ మనకి ఇక్కడ పైన కూడా ఈ చంక యొక్క జాయింట్ ఉంది కదా, ఈ చంక యొక్క జాయింట్ దగ్గర మనకి ఖర్చుతో సహా, మనం కుట్టుకునే ఖర్చుతో సహా ఖర్చు దగ్గర ఈ మార్కింగ్ అనేది చేసుకోవాలి. కుట్టు మనకి ఎలా వస్తుంది కాబట్టి కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చిన్నగా, అలాగే ఈ ఖర్చుతో సహా మనకి లోపల రావాలి కాబట్టి ఆ ఖర్చు కోసం ఒక పావించు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఈ డ్రెస్ని కొంచెం ఇక్కడ మళ్ళీ సెట్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ టేప్ కూడా తీసుకోవచ్చు. మనకి ఈ చంక డౌన్ అనేది ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోండి. మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ దగ్గర నుంచి మెల్లిగా ఈ టేప్ని ఈ విధంగా పెట్టుకుంటూ మనం క్రాస్గా ఈ విధంగా పెట్టుకొని చూసుకోవాలి. ఇది వచ్చేసి మనకి 9 ఇంచులు ఉంది. చంక యొక్క డౌన్ 9 ఇంచుల వరకు ఉంటుంది. ఇప్పుడు మనం ఈ 9 ఇంచులు ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనం కుట్టు ఎంతవరకు ఉందో ఆ కుట్టు దగ్గర నుంచి మెజరింగ్ అనేది తీసుకున్నాము. దీని పక్కనే మనం ఒక 2 ఇంచులు ఖర్చు కోసం ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర ఒక 2 ఇంచులు మార్కింగ్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఖర్చు కోసం. అలాగే ఈ నడుము దగ్గర కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇక్కడ కూడా సేమ్ అంతే, విప్పు దగ్గర వచ్చేసి మనకి విప్పు లూజ్ వచ్చేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇక్కడ కూడా ఈ విధంగా మనం తీసుకోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి దీనిని ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి నెక్ డీప్ అనేది ఎక్కువ కావాలంటే బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక 3 ఇంచులు తీసుకోండి. నెక్ యొక్క డీపు 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ మనకి కలర్ కొంచెం ఫ్లవర్స్లో కలిసిపోతుంది కాబట్టి కొంచెం సైడ్కి చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఈ విధంగా స్ట్రైట్గా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. 3 ఇంచుల దగ్గర నుంచి మళ్ళీ ఇటు సైడ్ ఒక క్రాస్గా అడ్డంగా కూడా చేసుకుంటున్నాను 3 ఇంచులకి. ఆ తర్వాత మనకి ముందు సైడ్ వచ్చేసి 6 ఇంచులు తీసుకోవాలి. మనకి ఈ డ్రెస్కి వచ్చేసి వెనకాల చిన్నగా ఉంది కదా, ఈ చిన్నగా రావాలి అనుకుంటే మనకి కొన్ని కాటన్ డ్రెస్సులకి మెజరింగ్ తీసుకుంటారు కదా, అలా చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే మనకి ఇది వచ్చేసి మనకి ఇక్కడ నుంచి చిన్నగా ఇక్కడికే తిరుగుతుంది కాబట్టి ఒక 1.5 ఇంచ్ అంతా ఇక్కడ మనకి ఇక్కడ కార్నర్ ఇక్కడ షోల్డర్ దగ్గర తీసుకుంటాం కదా, షోల్డర్ దగ్గర నుంచి 1.5 ఇంచుల దగ్గరికి ఈ విధంగా మనం మార్కింగ్ అనేది తీసుకోవాలి. లేదా 1 ఇంచ్ అన్న తీసుకుంటే మనకి కరెక్ట్గా నెక్ దగ్గర నుంచి వచ్చేస్తుంది ఈజీగా. కొంచెం కిందికి కావాలంటే 1.5 ఇంచు అలా తీసుకోండి. ఇక్కడైతే మనం ఈ విధంగా 1 ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని దీనిని కొంచెం ఇక్కడ మనం రౌండ్గా లోతు అనేది తీసుకోవాలి, కరువు లెక్క. ఈ విధంగా తీసేసుకొని మనకి ఈ డ్రెస్కి ఏ గల్ల అవుతుందో సేమ్ అదే నెక్ని మనం దీనికి కూడా కట్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఇది వచ్చేసి నార్మల్ క్లాత్ అనమాట, సిల్క్ లాగా. దీనికి ఈ నెక్ వేసుకుంటే బాగుండదు అని చెప్పేసి ఒక 3 ఇంచులు లోపలికి ఈ విధంగా తీసుకొని రౌండ్ నెక్ వచ్చే విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఇక్కడ ఈ రౌండ్ నెక్ని ఈ విధంగా డైరెక్ట్గా తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు టేప్తో కావాలనుకుంటే ఒక 1/2 ఇంచ్ అంతా ఈ కార్నర్ నుంచి లోపలికి ఒక 1/2 ఇంచ్ అంతా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని రౌండ్గా ఈ విధంగా మనం ఈ గల్లని పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకి ముందు నెక్ వచ్చేసి ఒక 6 ఇంచులు తీసుకోండి. ముందు నెక్కి డీప్ వచ్చేసి 6 ఇంచులు తీసుకోండి. సేమ్ ఇక్కడ ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్ నెక్ యొక్క డీప్ దగ్గర నుంచి 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అది ముందు సైడ్ మనకి డ్రెస్ని కట్ చేసిన తర్వాత రెండింటికి డిఫరెంట్గా వేరువేరుగా క్లాత్స్ని కట్ చేసుకొని మనం ఈ నెక్కులని కట్ చేసుకోవాలి. ఇప్పుడే కట్ చేసుకుంటే మనకి 2 నెక్కులు అనేవి ఒకటేసారి కట్ అయిపోతాయి కాబట్టి చూసి కట్ చేసుకోండి. ఇక్కడ ఒక 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా పైనకి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఈ నెక్ కూడా సింపుల్గా రౌండ్ నెక్ని వేసుకుంటున్నాను. ముందు నెక్ కూడా మనకి కాటన్ లాంటి డ్రెస్సులకి అయితే ఏ నెక్ వేసినా నీట్గా వచ్చేసింది. కాకపోతే వీటికి కొంచెం టైం పడుతుంది. అందుకనే దీనికి కూడా సింపుల్గా, ఇది నార్మల్ డ్రెస్సే కాబట్టి సింపుల్గా రౌండ్ నెక్ వచ్చేటట్టు ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కర్వ్ అనేది వేసేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ అంతా లోపలికి ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ వరకు అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ లోపలికి ఈ విధంగా కర్వ్ తీసేసుకొని రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకున్నాను. ఇది మనం చుట్టూ కట్ చేసిన తర్వాత దీనిని కట్ చేసుకోవచ్చు, ఇప్పుడే కట్ చేసుకోవద్దు. ఇక్కడ మనకి ఈ షోల్డర్ అనేది 6 ఇంచులు, నార్మల్గా అయితే 6 ఇంచులు తీసుకుంటాం కదా. ఇక్కడ చూడండి 6 ఇంచులు ఉంటుంది. 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి స్ట్రైట్గా షోల్డర్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడే ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ విధంగా ఖర్చు కోసము, అలాగే మనం ఇక్కడ కుట్టుకి విధంగా 2 మార్కింగ్లు చేసుకున్నాం కదా, ఇవి 2 కూడా మనకి ఇక్కడ కలిసిపోతాయి. చూడండి, షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా కలిసిపోతాయి. షోల్డర్ కాదు, చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాం కదా, ఈ 6 ఇంచుల నుంచి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న కొలతకి ఈ లైన్ అనేది కలిసిపోతుంది. ఇక్కడ మనకి ఇక్కడ ఈ చెస్ట్ యొక్క లూజ్ వచ్చేసి 10 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ
ఇక్కడ చూడండి ఈ విధంగా ఇది నేను కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ లోతు తీసుకోవాలి. చంక యొక్క లోతు వచ్చేసి 1.5 తీసుకోండి. మనకి నార్మల్గా బ్లౌజ్కి అయితే 1.5 తీసుకుంటాం కదా, ఈ డ్రెస్కి కాబట్టి కొంచెమైనా లూజ్ ఉన్నా పర్లేదు అనుకుంటాం కాబట్టి మనకి 1.5 తీసుకున్నా సరిపోతుంది. 1.5 దగ్గర ఒక మార్కింగ్ అయితే తీసుకుంటున్నాను. 1.5 దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మనం చంక యొక్క లోతుని నీట్గా ఇక్కడ మనం కలిపేసుకోవాలి ఈ లైన్కి. ఇప్పుడు మనం ఈ షోల్డర్ దగ్గర నుంచి, ఇప్పుడు చూడండి షోల్డర్ దగ్గర నుంచి మనకి ఇక్కడ ఈ చంక యొక్క డౌన్ ఎంత వచ్చింది, 9 ఇంచులు వచ్చింది కదా. ఇక్కడ నుంచి ఇలా మనం కొలుచుకున్నప్పుడు 9 ఇంచులు వచ్చింది. ఇక్కడ కూడా మనకి 9 ఇంచులు వస్తుందా లేదా, ఇక్కడ మనం ఈ షోల్డర్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టుకొని, ఇక్కడ నుంచి మనం ఈ డౌన్ తీసుకున్నాం కదా, ఈ డౌన్ మీదకించి ఈ విధంగా పెట్టుకొని మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ చెస్ట్ యొక్క లూజ్ తీసుకున్నాం కదా, చెస్ట్ యొక్క లూజ్ దగ్గరకు వచ్చేసరికి 9 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడికి కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడికి చూడండి ఇక్కడ నుంచి ఈ విధంగా మనకి 9 ఇంచులు అనేది కరెక్ట్గా సరిపోతుంది. మనకి ఈ హ్యాండ్స్ యొక్క లూజ్, చెస్ట్ యొక్క లూజ్కి అలాగే ఈ చంక డౌన్ కరెక్ట్గా దీనికి సమానంగా వచ్చేసింది. ఈ విధంగా మనం మెజరింగ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ చెస్ట్ యొక్క లూజు, నడుము యొక్క లూజు అలాగే వీపు యొక్క లూజ్ తీసుకున్నాం కదా, ఈ లైన్స్ అన్ని కూడా మనం స్కేల్తో అయినా డ్రా చేసుకోవచ్చు, లేదంటే చిన్నగా ఇలా డాట్స్ లాగా పెట్టుకొని అయినా మనం వీటిని కలుపుకోవచ్చు. మనకి నడుము అనేది కొంచెం లోపలికి వచ్చేసింది. ఆ తర్వాత ఇలా మనం బయటికి ఈ విధంగా వచ్చేసి, ఆ తర్వాత మనం కింద ఈ విధంగా స్ట్రైట్గా ఉండే లైన్కి ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. కాకపోతే ఈ లైన్ వచ్చేసి దీనికి కలుస్తుంది, నేను దీనికి కలిపేశాను. ఇక్కడ చూడండి ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఇది వచ్చేసి మనకి ఫస్ట్ లోపల వేసుకునే లూజ్ టైట్ కుట్ అనమాట. ఇది వచ్చేసి మనకి 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకున్నది. ఇక్కడ నుంచి మనం ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాము. చాలా సింపుల్గా అయిపోతుంది డ్రెస్. ఇదే మనకి బ్లౌజ్ కంటే డ్రెస్ చాలా ఈజీగా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇక్కడ మనకి తీసుకున్నాం కదా, ఇలా క్రాస్గా వచ్చింది కదా, ఇక్కడ కూడా కొంచెం క్రాస్గా తీసుకోండి. ఎందుకంటే మనకి ఇది కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి టాప్ లెంత్ ఎక్కువ ఉండడం కోసం ఒక 2 ఇంచులు జరుపుకున్నాం కాబట్టి ఇది కూడా కొంచెం జరుపుకోవాల్సి ఉంటుంది. మనకి టాప్ లెంత్ సేమ్ మనకి పాత టాప్కి ఎంత ఉంటుందో అంతే తీసుకుంటే అలా అయినా తీసుకోవచ్చు. ఇది నేను కొంచెం జరుపుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా పక్కకి మళ్ళీ ఈ విధంగా ఇక్కడ సైడ్కి ఖర్చు తీసుకున్న దానికి ఈ విధంగా మనం కింది వరకు లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది డ్రెస్ యొక్క మెజరింగ్ అనేది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇప్పుడు ఈ మెజరింగ్ తీసుకున్నాం కదా, కింద నుంచి ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ నెక్ని తర్వాత మనం కట్ చేసుకోవచ్చు, ఇప్పుడే కట్ చేయకూడదు. కావాలంటే మనం బ్యాక్ నెక్ని కట్ చేసుకోవచ్చు. ముందు నెక్ అనేది కొంచెం డీప్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని నేను తర్వాత చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడైతే నేను బ్యాక్ సైడ్ నెక్ని కట్ చేసుకుంటాను. ఇక్కడ మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి దానికి పైనకి రౌండ్గా వచ్చే విధంగా ఈ కటింగ్ అనేది చేసుకోవాలి. దీనికి లైనింగ్ ఏం వేయట్లేదు, ఇది నార్మల్గా నేను జస్ట్ కట్ చేసి చూపించడం కోసం చేస్తున్నానండి. నార్మల్గా ఇదైతే డైలీ యూస్కైనా పనికి వస్తుందని చెప్పేసి సింపుల్గా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర జాయింట్ అనేది ఉంటుంది కదా, ఆ జాయింట్ని కూడా మనం కట్ చేసుకోవాలి. ముందు నెక్కుని ఇంకా కట్ చేయలేదు, ముందు నెక్కుని తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడైతే ఇక్కడ నుంచి నేను స్ట్రెయిట్గా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు రౌండ్ నెక్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మీకు నచ్చిన ఏదైనా డిజైన్ నెక్ అయినా మీరు డ్రా చేసుకొని మీరు కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను సింపుల్గా రౌండ్ నెక్ అనేది తీసుకున్నాను. డ్రెస్ కటింగ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది చూడండి. నాది కొంచెం హైట్ తక్కువ అని చెప్పాను కదా, ఆ హైట్కి తగ్గట్టుగా ఈ విధంగా మనకి కటింగ్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి జాయింట్ అనేది ఉంది కదా, ఈ జాయింట్ని కూడా మనం ఈ విధంగా నెక్ వేసేటప్పుడు మనకి ఈజీగా రాదు, సో దాని గురించి ఇక్కడ మనం దీనిని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇక్కడ నేను బ్యాక్ సైడ్ ఆల్రెడీ నెక్ అనేది కట్ చేసుకున్నాను కదా, ఇక్కడ చూడండి నెక్ కట్ చేసుకున్నాను కాబట్టి బ్యాక్ సైడ్ పార్ట్ని, లోపల పార్ట్ని తీసేస్తున్నాను. ఇక్కడ చూడండి ఒక పార్ట్ని అయితే తీసేసాను. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ వైపు ఇప్పుడు మనం నెక్ డీప్ అనేది తీసుకోవాలి. మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి క్లాత్ అనేది సమానంగా పెట్టుకోవాలి, అన్ని వైపులో కూడా సమానంగా ఉందో లేదో చూసుకొని ఈ నెక్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పాను కదా, నెక్ మనకి కాటన్ డ్రెస్సులకి నెక్ కొంచెం సేమ్ పాత డ్రెస్కి ఉన్నట్టుగానే పైకి రావాలంటే ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర నుంచి 1 లేదా 1.5 ఇంచులు కొంచెం లోపలికి తీసుకొని రౌండ్గా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి డీప్ ఎంత కావాలో చూసుకొని ఇక్కడైతే నేను ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేసుకున్నాను కదా, ఈ విధంగా కటింగ్ అనేది చేసుకుంటున్నాను.
ఇక్కడ చూడండి, ఇది మనకి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వచ్చేస్తుంది, రౌండ్గా నెక్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది ఫ్రంట్కి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అనమాట. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కొంచెం ఎక్కువ కావాలి నెక్ అనుకుంటే ఒక 3.5 ఇంచుల వరకు తీసుకోవచ్చు, మరి ఎక్కువ కాకుండా ఒక 3.5 ఇంచులు అలా తీసుకున్నా కూడా పర్లేదు. ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు వచ్చేసి మనకి మిగిలిన క్లాత్స్లో హ్యాండ్స్ని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, హ్యాండ్స్ కూడా మనకి సేమ్ 4 మడతలు ఉండే విధంగా చూసుకోండి. 4 మడతలు, ఇవి వచ్చేసి మనకి ఫోల్డింగ్ 4 మడతలు ఉంది. ఇప్పుడు మనం ఇందులోంచి హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఇవి 4, 4, 8 మడతలు ఉన్నాయి, అందుకే నేను ఒకటి తీసేస్తున్నాను. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 1, 2, కింద 2 మడతలు ఉన్నాయి, 4 మడతలు సరిపోతాయి. మనకి హ్యాండ్స్ ఎంత పాత హ్యాండ్స్కి పాత డ్రెస్కి పొడవు కావాలంటే పొడవులైనా తీసుకోవచ్చు, ఆ కొలతను బట్టి మీరు ఎంత కావాలంటే అది తీసుకోవచ్చు. ఈ విధంగా మనం ఈ కార్నర్స్కి సమానంగా ఉండేటట్టు చూసుకోండి. ఆ తర్వాత మనకి ఈ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ కాబట్టి ఇందులో నేను కొంచెం హాఫ్ హ్యాండ్స్ వేసుకుంటున్నాను. హాఫ్ హ్యాండ్స్ అంటే మనకి నార్మల్గా 4 ఇంచులు 5 ఇంచులు అలా వేసుకుంటుంటాం కదా. సో అదేవిధంగా మనం ఇక్కడ ఫస్ట్ అయితే ఈ హ్యాండ్స్ యొక్క లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఈ చివరి నుంచి ఈ విధంగా పెట్టేసుకోండి. ఇక్కడ మనం ఈ విధంగా ఈ కుట్టు దగ్గర ఎక్కడ ఉందో ఈ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనకి లోపలికి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా. ఆ తర్వాత కింద మనకి చంక డౌన్ వచ్చేసి 9 ఇంచులు ఉంది కదా, ఈ 9 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. మనకి ఇది ఇక్కడ నుంచి కుట్టుంది, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా వేసుకుంటున్నాను. ఈ విధంగా మనం మార్కింగ్ అయితే చేసుకున్నాము. ఇక్కడ చూడండి, మనకి ఈ హ్యాండ్స్ యొక్క పొడవు వచ్చేసి నేను నార్మల్గా టేప్తోనే తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి 8 ఇంచులు ఉంది కదా, 8 ఇంచులు అంటే ఇక్కడ మనకి ఒక 1 ఇంచ్ వరకు ఫోల్డింగ్ అనేది వెళ్ళిపోతుంది, 7 ఉంటుంది. ఇటు ఒక 1/2 ఇంచ్ మనకి ఖర్చుకి వెళ్ళిపోతుంది. సో 6.5 వరకు ఉంటుంది పొడవు, కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడైతే ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు హ్యాండ్స్ పొడవు కావాలంటే పొడుగా ఉండేటట్టు చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి, క్లాత్ చూసుకొని. పొడుగ్గా కావాలనుకుంటే మనకి ఈ విధంగా పొడుగ్గా ఉండేటట్టు ఈ విధంగా పెట్టేసుకొని చూసుకున్నా సరిపోతుంది ఫోల్డింగ్ చేసేటప్పుడు. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర జాయిన్ చేస్తాం కదా, ఇక్కడ నుంచి మనకి ఇక్కడ తీసుకున్న కొలతకి 9 ఇంచులు ఈ విధంగా వచ్చేస్తుంది. చూడండి, 9 ఇంచెస్ కరెక్ట్గా సరిపోయింది కదా మనకి. హ్యాండ్స్ యొక్క కొలత 9. ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఏమైనా హ్యాండ్స్కి పఫ్ లాగా బుగ్గల్లాగా వచ్చేటట్టు పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ నుంచి ఇంకొక 4 ఇంచులు ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. ఒక 4 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి ఇవి కొంచెం ఇక్కడ కుర్చీలాగా వచ్చేస్తాయి, కుట్టుకునేటప్పుడు సెట్ అయిపోతుంది, నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది నార్మల్ హ్యాండ్స్ కాబట్టి దీనికి కుర్చీలు ఏమి వేయట్లేదు, నార్మల్గానే కుట్టేసుకోవచ్చు దీనిని. ఇక్కడ లూజ్ కుట్ వచ్చేసి ఇది కదా మనకి. ఇక్కడ మనకి ఖర్చు కోసం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా సేమ్ అంతే, చంక దగ్గర నుంచి ఒక 2 ఇంచులు ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం ఈ లైన్కి ఇది కలిపేసుకోవాలి, ఈ లైన్కి ఇది కలిపేసుకోవాలి. సో టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని మనం లైన్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీకు స్కేల్ ఉందనుకోండి, స్కేల్తో అయినా తీసుకోవచ్చు స్ట్రైట్గా. ఈ విధంగా నేను టేప్ అయితే పెట్టేసుకొని లైన్ అనేది వేసేసుకున్నాను. ఇది మనకి క్రాస్గా వస్తుంది, హ్యాండ్స్ అనేది స్ట్రైట్గా కాకుండా క్రాస్గా వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా వచ్చేస్తుంది కదా. ఇక్కడ మనకి ఈ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఒక 1 ఇంచ్ లోపలికి ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచి కొంతమంది ఇక్కడ నుంచి డౌన్ ఇలా తీసుకుంటారు కదా, అలా తీసుకోకుండా మనం ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఇలా డౌన్ చేసుకుంటే ఇక్కడ కలిపేసుకుంటే హ్యాండ్స్ అనేవి నీట్గా వచ్చేస్తాయి. సో దాని గురించి నేను ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకున్నాను. కొత్త వాళ్ళకి కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇలానే వెళ్ళిపోతారు. అలా కాకుండా వాళ్ళ కోసం అయితే 1 ఇంచ్ కాకుండా ఈ విధంగా 2 ఇంచెస్ తీసుకోండి. 2 ఇంచెస్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ చూడండి 2 ఇంచెస్ తీసుకుంటే మనకి డౌన్ అనేది ఇలా వెళ్ళిపోతుంది. 1 ఇంచ్ నుంచి 2 ఇంచెస్కి ఇలా టచ్ అవ్వకుండా మెల్లిగా కిందికి డౌన్ అనేది ఇలా తీసుకొని మనం ఈ హ్యాండ్స్ని కలిపేసుకోవడమే. ఈ విధంగా స్ట్రైట్గా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా వచ్చేస్తుంది కదా. ఇలా వచ్చేసిన తర్వాత మనకి ఇది కొంచెం ఈ డౌన్ అనేది కొంచెం ఇలా స్ట్రైట్గా వేసుకున్నా పర్లేదు. ఇక్కడ నుంచి ఈ విధంగా వచ్చేసి ఈ విధంగా తీసుకున్నా పర్లేదు. డౌన్ అనేది కొంచెం ఇలా కిందికి వచ్చి ఈ విధంగా తీసుకున్నా పర్లేదు, స్ట్రైట్గా ఇలా అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచు చంకా డౌన్ అనేది తీసుకోవాలి. 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకొని
డౌన్ తీసుకుంటే సరిపోతుంది. మనకి బ్లౌజ్కి అయితే కొంచెం ఎక్కువ తీసుకుంటాం, దీనికి కొంచెం 1/2 ఇంచ్ అంతా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాం కదా, చిన్నగా ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి కొంచెం చిన్నగా ఇలా డాట్స్ లాగా పెట్టేసుకొని మనం ఈ 1/2 ఇంచ్ని కలిపేసి ఈ విధంగా మనం ఈ డౌన్ అనేది తీసుకోవాలి. మెల్లిగా ఈ లైన్ ఉంది కదా, కుట్టు లైన్, దానికి ఈ విధంగా కలిపేసుకోవాలి. అంతే. ఇది మనం చక్క డౌన్ ఇప్పుడే తీసుకోకూడదు. డ్రెస్ని కుట్టేటప్పుడు మనం ఈ హ్యాండ్స్ ముందు వైపు వచ్చే విధంగా, డౌన్ తీసుకున్నది ముందు వైపు వచ్చే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఈ హ్యాండ్స్ని కట్ చేసుకుంటున్నాము. ఇక్కడ మనం కట్ చేసేటప్పుడు అన్నీ సమానంగా ఉందా లేదా చెక్ చేసుకోండి. మళ్ళీ కుట్టేటప్పుడు మనకి ఎక్కువ తక్కువ రావడం అనేది జరుగుతుంది. ఈ డ్రెస్ యొక్క వీడియో మీకు చాలా సింపుల్గానే చూపించాను. ఎక్కువ మనకి పాత డ్రెస్తోనే మనకి దాని కొలతతోనే ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అని చెప్పేసి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించింది, చూసిన తర్వాత ఏమనిపించిందో, అర్థమైందా లేదా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మీరు పెట్టే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది, హెల్ప్ అవుతుంది మా వీడియోస్కి. ఈ విధంగా మనం హ్యాండ్స్ని అలాగే ముందు పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ని కూడా మనం కట్ చేసుకున్నాము. ఇప్పుడైతే నేను కటింగ్ వరకే చూపించాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో మంచి క్లాత్తోనే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.